శ్రీరామనయన శుభాకాంక్షలు. ఈ సీతారాముల కళ్యాణం శుభ సందర్భంగా స్వీట్ ఆనందం హాయిగా ఆరోగ్యంగా అన్ని విధాలుగా కూడా నిండి మెల్లిగా చల్లగా ఉండాలి. హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి శ్రీరామనవమి రోజు వీడియో అన్నమాట. సో ఆ రోజు ఉదయాన్నే లేచి ఇలా ఇంట్లో పూజ చేసేసుకున్నాము. షార్ట్ వీడియో చూసిన వాళ్ళకి చాలా మందికి తెలిసే ఉంటుంది. మేము శ్రీరామనవమి ముందు రోజు నానమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. నానమ్మ వాళ్ళ ఇంటికి రామాలయం చాలా దగ్గరలో ఉంటుంది. సో మార్నింగ్ నుంచి ఇలా హడావిడిగా అయితే ఉన్నది. ఉదయాన్నే ఇలా పల్లకిలో రాముల వారిని కాలువ దగ్గరికి స్నానానికి అయితే తీసుకువెళ్తున్నారు. వెళ్తూ చూడండి కలర్స్ ఎలా చల్లుకుంటున్నారో, చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ టైంలో నానమ్మ గుడి దగ్గరికి పట్టుకెళ్ళడానికి ఇలా సర్ది పెట్టారు. పానకం కూడా ప్రిపేర్ చేశారు. పానకం అయితే టేస్ట్ చాలా బాగుంది. ఇలా మేము రెడీ గుడికి తీసుకువెళ్లాల్సిన అన్ని రెడీ చేసుకునేసరికి కాలువ దగ్గర స్నానానికి తీసుకువెళ్ళని రాముల వారిని మళ్ళీ గుడికి అయితే తీసుకువచ్చేసారు. రాముల వారి కళ్యాణం కోసం పీటల మీద కూర్చునే దంపతుల్ని ఇంటి దగ్గరికి వెళ్ళి ఇలా డబ్బులతో అయితే గుడికి తీసుకువెళ్లారు. ఇక్కడ నేను, నానమ్మ, తాతగారు, అమ్మ అందరూ కలిపి మేము కూడా గుడికి అయితే వెళ్తున్నాము. ఈ రోజుల్లో బ్యానర్స్ లేకుండా మాక్సిమం ఏ పెళ్లి జరగట్లేదు కదా. సో అందుకనేమో ఇక్కడ దేవుడి పెళ్లికి కూడా బ్యానర్ అయితే వేయించేశారు. జస్ట్ ఫర్ ఫన్. కానీ బ్యానర్ లుక్ అయితే చాలా నీట్ గా చాలా బాగుంది కదా. సో ఇలా మనం ఫస్ట్ దర్శనానికి అయితే వచ్చేసాము. రాముల వారికి, సీతమ్మ తల్లికి, లక్ష్మణ్కి, అలాగే ఆంజనేయ స్వామికి అందరికి కొత్త బట్టలు కట్టి చాలా బాగా రెడీ చేశారు. సో ఫస్ట్ మేము ఇలా దర్శనం చేసుకున్నాక మమ్మీ నాకు, నాన్నమ్మకి కలిపి కొన్ని వీడియోస్ అండ్ పిక్స్ అయితే తీసింది. ఇలా దేవుడి దగ్గర నుంచి పెట్టి థంబ్నెయిల్ కోసం కొన్ని పిక్స్ తీసుకుందామని మమ్మీ చాలా ట్రై చేసింది. కానీ నేను కోఆపరేట్ చేయకపోయేసరికి ఇలా నానమ్మతో అయితే కొన్ని పిక్స్ తీసుకుంది. నెక్స్ట్ ఇలా బయటకు వచ్చేసరికి అందరూ కూడా వాళ్ళ ఇంటి నుంచి ఇలా పానకాలు అయితే తీసుకువస్తారంట. సో ఇలా అందరివి కలిపి ఒకే చోటనైతే పెట్టారు. కళ్యాణం అయ్యాక అందరికి పంచుతారంట. ఈ ఇయర్ రాముల వారి కళ్యాణం చేయించుకునేందుకు 4 pairs పీటల మీద కూర్చున్నారు. మిగతా వాళ్ళందరూ ఇలా కళ్యాణం చూడడానికి పందిట్లో అయితే కూర్చున్నారు. సో మేము కూడా ఇలా పందిట్లో కూర్చున్నాము. రాముల వారి కళ్యాణానికి కన్ఫామ్ గా పందిరైతే వేస్తారు కదా. ఇలా పందిట్లో కూర్చునేసరికి చాలా చల్లగా అయితే అనిపించింది. సో హ్యాపీగా కూర్చుని మమ్మీ, నాన్నమ్మ తెచ్చిన స్నాక్స్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను ఇక్కడ. అలా కాసేపటికి కళ్యాణం అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ 4 ladies వసంతాలు జల్లుతున్నారు కదా, వాళ్ళే రాముల వారి కళ్యాణం కోసం పీటల మీద కూర్చున్న వాళ్ళు. అయ్యా మోహార్త సుమోహార్త వదిలేదనగా పడిపోయినా ఇబ్బంది లేదు. కన్యాదానం అందరం సీతగా మారి రాముల వారి యొక్క సతిగా మారింది కాబట్టి ఆ యొక్క కదా. అలా రాముల వారి కళ్యాణం అయితే జరుగుతుంది. ఇక్కడ నేను చూడండి మమ్మీ ఇలా నన్ను నుంచోబెట్టేసరికి బంతి పూల దండని ఒక్క పువ్వు తీసుకుందామని ట్రై చేస్తే మొత్తం దండంతా ఊడిన చేతిలోకి అయితే వచ్చేసింది. ఆ నిమిషం ఎవరేమంటారో అని చాలా టెన్షన్ పడినా నెక్స్ట్ చాలా ఫన్నీగా అనిపించింది.
ఫైనల్గా ఇలా ఇంటికి అయితే వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి నానమ్మ ఇలా జిలేబీల బాక్స్ అయితే ఓపెన్ చేశారు. ఆ రోజు అన్నదానం జరుగుతుంది. సో తాతగారు ఇలా అందరికీ స్వీట్ అయితే వేయించారు. అన్ని స్వీట్స్ చూసి నాకు స్వీట్ కావాలని గొడవ పెడుతుంటే నానమ్మ ఇలా కొన్ని స్వీట్స్ తీసి ఇంట్లో దేవుడి దగ్గర అయితే పెట్టారు. నానమ్మ మనందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్తూ ఇలా దేవుడి దగ్గర ప్రసాదం అయితే పెట్టారు. ఇంట్రోలో చూసారు కదా, మనందరికీ కూడా శ్రీరామనవమి విషెస్ అయితే చెప్పారు. సో అలా నానమ్మ నాకు స్వీట్ తెచ్చి ఇచ్చారు. స్వీట్ టేస్ట్ వచ్చేసరికి చాలా బాగుంది. అప్పుడే చేశారు, వేడివేడిగా చాలా క్రంచీగా భలే అనిపించింది. అలా కళ్యాణం మొత్తం కంప్లీట్ అయిపోయేసరికి ఇలా భోజనాలు అయితే స్టార్ట్ చేశారు. భోజనాలు కూడా మా ఇంటి దగ్గరలోనే, చాలా దగ్గర. సో మమ్మీ నానమ్మ నన్ను పడుకోబెట్టేసి వాళ్ళు కూడా భోజనం చేయడానికి అయితే వెళ్ళారు. ఇలా భోజనంలో చాలా వెరైటీస్ పెట్టారు. అన్ని కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంటికి వెళ్ళేసరికి నేను పడుకున్నాను కదా, సో అందుకోసమని మమ్మీ వాళ్ళు నాకు ప్లేట్లో పెట్టించి ఇంటికి తీసుకువచ్చేసారు. సో నిద్ర లేచాక ఫుడ్ని అయితే తినేసాను. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ ఇలా సంబరం కూడా స్టార్ట్ చేశారు. మార్నింగ్ పిక్స్ తీద్దామని మమ్మీ చాలా ట్రై చేసింది, కానీ నేను హ్యాండ్ ఇచ్చేసరికి ఆఫ్టర్నూన్ మళ్ళీ ఇలా అయితే ట్రై చేసింది. ఫైనల్గా 2-3 పిక్స్ ఏమో వచ్చాయి. చూడండి, రాముల వారి కళ్యాణం అయ్యాక ఎంత బాగున్నారో కదా, చాలా బాగా అలంకరించారు. మార్నింగ్ కళ్యాణం చేశారు కదా ఈ విగ్రహాలకే, చూడండి కళ్యాణం అంతా అయ్యేసరికి చాలా బాగున్నారు కదా. ఇక్కడ నానమ్మ వాళ్ళందరూ కలిపి ఇలా తలంబరాలు బియ్యం అయితే సెపరేట్ చేస్తున్నారు. సో పల్లకిని తీసుకువెళ్తారు కదా భక్తులందరికీ ఇవ్వడానికి, ఇలా తలంబరాలు బియ్యం అయితే సిద్ధం చేసి పల్లకిలో అయితే ఉంచారు. కొత్త దంపతుల్ని పల్లకి ఎక్కించి ఇలా పల్లకిని అయితే సిద్ధం చేశారు. మొత్తానికి అలా సంబరం అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ అన్నయ్య వాళ్ళ పువ్వుల రేకలు తీయడానికి వెళ్తుంటే నేను కూడా వాళ్ళతో వెళ్ళి పువ్వుల రేకలు అయితే తీసాను. అలా కాసేపు సరదాగా అయితే ఆడుకున్నాము. వాళ్ళ సంబరంలో జల్లుకోవడానికి తీసుకుంటే నేనేమో నా మీద జల్లుకోవడానికి తీసుకున్నాను. అలా కాసేపు ఆడుకున్నాక ఇక్కడ అక్క వాళ్ళతో కలిపి ఇలా వాటర్ ప్యాకెట్ అయితే తాగాను. సంబరం స్టార్ట్ అయ్యాక మేము ఇంటికి అయితే వచ్చేసాము. ఈవినింగ్ స్టార్ట్ అయిన సంబరం మా ఇంటికి వచ్చేసరికి అరౌండ్ 7:30-8 అలా అయిపోయింది. సో ఇలా మా ఇంటికి రాగానే నానమ్మ తాతగారు నేను కలిపి ఇలా స్వామివారికి నివ్వాలి కూడా ఇచ్చేసాము.
మార్నింగ్ కళ్యాణం జరిగేటప్పుడు కొంచెం క్రాంకీ అయినా ఆఫ్టర్నూన్ మట్టికి సంబరం స్టార్ట్ అయినప్పటి నుంచి ఫుల్ హుషారుగానే ఉన్నాను. ఇలా సంబరం మా ఇంటికి వచ్చేసరికి చాలా హుషారు వచ్చేసింది. తాతగారు నేను కలిపి డాన్స్ చేస్తూ భజన చేస్తూ చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఫైనల్లీ శ్రీరామనవమి రోజు అయితే అలా కంప్లీట్ అయింది. ఇది వచ్చేసి శ్రీరామనవమి 3 days తర్వాత శ్రీ పుష్పయాగం అయితే జరిగింది. ఆ రోజు వీడియో కూడా చిన్న క్లిప్స్ యాడ్ చేస్తున్నాము చూడండి. అక్కడ అందరూ కూర్చుని పూజ చూస్తుంటే నేను మట్టికి తాతగారి దగ్గర నుంచి అమ్మ దగ్గరికి అలా అటు ఇటు తిరుగుతూనే ఉన్నాను. ఫైనల్లీ ఇలా కోనసీమలో కోదండరామస్వామి సీతమ్మ వాళ్ళ కళ్యాణం అయితే ఇలా జరిగింది. Hope you guys like this video. Please do like, share and subscribe to my channel Kash Visual 2021. Don't forget to press the bell icon for more updates. Bye bye. See you soon. Thank you for watching.